కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడానికి ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. ఇందుకోసం ఏ దేశ సాంప్రదాయం ప్రకారం ఆ దేశం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీనికి మన దేశం అతీతం కాదు. న్యూ ఇయర్ కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. మన దేశంలో న్యూ ఇయర్ అంటే మెట్రోపాలిటన్ సిటీస్ చాలా గ్రాండ్ గా చేస్తుంటారు. పార్టీ కల్చర్ అంటే ఏంటో చూపించడానికి న్యూ ఇయర్ ఒక వేదికగా మారుతుంది. యూత్ అంతా ఒక దగ్గరికి చేరి తమదైన రీతిలో పార్టీలు చేసుకుని కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పేవారు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా యూత్ ఇంట్రెస్ట్ ని గమనించిన కొన్ని సంస్థలు ప్రత్యేకంగా న్యూ ఇయర్ కోసమే ఈవెంట్స్ చేయడం మొదలెట్టాయి. దీనికి ఎంట్రీ ఫీజు కూడా బాగానే వసూలు చేస్తుంటారు. అయితే హైదరాబాద్లో నిర్వహించాలనుకున్న ఈవెంట్ని వివాదాలు చుట్టుముట్టాయి. అదే సన్బర్న్ ఈవెంట్. అసలు ఏంటి సన్బర్న్ ఈవెంట్? అసలు ఎందుకు అది వివాదాస్పదమవుతుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సీరియస్ అయ్యేలా పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. చాలా మందికి సన్బర్న్ ఈవెంట్స్ అంటే తెలియకపోవచ్చు, కానీ మెట్రోపాలిటన్ సిటీస్ అయిన గోవా, పూణే, హైదరాబాద్ వంటి ప్రముఖ నగరవాసులకు పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే ప్రతి ఏటా సన్బర్న్ వేడుకలు అక్కడ అట్టహాసంగా జరుగుతాయి. ఇక సన్బర్న్ ఈవెంట్ ఉందని తెలిస్తే చాలు యువత ఆనందానికి హద్దు లేకుండా పోతుంది. ఎందుకంటే అక్కడ మందు, చిందు, విందుతో పాటు కాస్త మత్తు కూడా దొరుకుతుంది. 2007లో శైలేంద్ర సింగ్ అనే వ్యక్తి గోవాలో ఈ సన్బర్న్ వేడుకలను మొదలుపెట్టారు. న్యూ ఇయర్ సందర్భంగా సంవత్సరానికి 3 రోజులు మాత్రమే నిర్వహించేలా డిజైన్ చేశారు. ఇక ఈ సన్బర్న్ వేడుకను పెర్స్పెక్ట్ అనే సంస్థ నిర్వహిస్తుంది. ఇక సన్బర్న్ ఒక ఎలక్ట్రానిక్ డాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్. ఇక్కడ సింగర్స్ ఉండరు. ఊదరగొట్టేలా డీజే స్పీకర్లు పెట్టి సంగీత ప్రపంచంలో మునిగేలా వెస్టర్న్ మ్యూజిక్ ప్లే చేస్తారు. ఇక ఈ వేడుకకు వచ్చే సంగీత అభిమానులను అలరించేందుకు భారత్తో పాటు విదేశీ కళాకారులను కూడా తీసుకొస్తారు. అంతేకాకుండా మద్యం కూడా అందుబాటులో ఉంచుతారు ఇక్కడ. దీనివల్ల పరిమితి లేనట్లు మద్యం తాగి యూత మత్తులో తేలుతుంది. 2007లో గోవాలో మొదలైన ఈ ఫెస్టివల్లో స్వల్పకాలంలోనే ప్రపంచంలోని అతిపెద్ద మ్యూజిక్ ఫెస్టివల్లో ఒక్కటిగా ఎదిగిందంటే దీని క్రేజ్ యూతలో ఎంతలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో సన్బర్న్ జరిగే ఏకైక ప్లేస్ గోవా కావడంతో బాగా డబ్బున్న వారి పిల్లలు ఈ ఈవెంట్ కోసమే డబ్బులు పోగు చేసుకుని ఉండే మధ్యతరగతి వాళ్లు న్యూ ఇయర్ వేడుకల కోసం గోవా వెళ్లిపోయేవారు. సన్బర్న్ క్రేజ్ క్రమంగా పెరగడంతో సినీ తారల నుంచి క్రికెటర్స్, సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ వేడుకలలో పాల్గొనడం స్టార్ట్ చేశారు. దీనివల్ల సన్బర్న్ పాపులారిటీ మరింత పెరిగింది. సాధారణంగా గోవాలో వైన్ కల్చర్ చాలా ఎక్కువ. అంతేకాకుండా విచ్చలవిడితనంకి పెట్టింది పేరు. అటువంటి సిటీలో ఇటువంటి కండిషన్స్ లేని ఈవెంట్ పెట్టడంతో యూత్ మరింత పేట్రేగిపోయారు. అంతేకాకుండా ఈ పార్టీలో డ్రగ్స్తో పాటు అశ్లీలతను యాడ్ చేయడంతో ఈ షో వివాదాస్పదంగా మారింది. విదేశాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి అంగంగ ప్రదర్శనలు చేసేలా డాన్సులు, యూతను మత్తులో ముంచేలా మద్యంతో పాటు డ్రగ్స్ ఈ ఈవెంట్లో ఈజీగా దొరకటంతో యూత పాడైపోతుందని చాలామంది గగ్గోలు పెట్టారు. దీంతో గోవా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో 2016, 2017 సంవత్సరాలలో సన్బర్న్ ఈవెంట్ని పూణేలో ఆర్గనైజ్ చేశారు. ఇక గోవాలో డ్రగ్ కల్చర్ ఎక్కువ. అటువంటి రాష్ట్రమే సన్బర్న్లో డ్రగ్స్ అధికంగా దొరుకుతున్నాయని బ్యాన్ చేశారు. అటువంటి ఈవెంట్ని మహారాష్ట్రలోని పూణేలో ఎలా పర్మిషన్ ఇచ్చారంటూ గొడవలు చెలరేగాయి. అలా అక్కడ కూడా ఈ ఈవెంట్ వివాదాస్పదమైంది. ముఖ్యంగా శివసేన, ఇతర కొన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆందోళనకు దిగారు. సన్బర్న్ వంటి విచ్చలవిడితనంతో పేట్రేగి ఈ ఈవెంట్ను అనుమతులు ఇచ్చి ప్రభుత్వమే యువతను పాడు చేస్తుందని చాలా గట్టిగా ఆందోళనలు జరిగాయి. దీంతో 2018లో పూణేలో సన్బర్న్ నిర్వహించడానికి పర్మిషన్ ఇవ్వలేదు. అయితే 2017లో పూణేతో పాటు హైదరాబాద్లో కూడా ఈ షోని మొదటిసారిగా గచ్చిబౌలి స్టేడియంలో సన్బర్న్ ఈవెంట్కి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. కానీ ఈ వేడుకల వినోదం అంటే అశ్లీలత, డ్రగ్స్ ఎక్కువగా ఉండేది. దీంతో యూతను పెడదోవ పట్టిస్తున్నారు. ఇటువంటి వేడుకలకు అనుమతి ఎలా ఇచ్చారని అప్పటి ప్రధాన ప్రతిపక్ష అయిన కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి ఈ ఈవెంట్కు పర్మిషన్ క్యాన్సిల్ చేయాలని కంప్లైంట్ చేశారు. అప్పటికి గవర్నమెంట్ మాత్రం కావాల్సిన అన్ని అనుమతులను ఇచ్చి సన్బర్న్ నిర్వహించేందుకు అన్ని దారులు సుగమం చేసింది. ఇలా అప్పటి నుంచి ప్రతి ఏటా సన్బర్న్ వేడుకలకు తెలంగాణ గవర్నమెంట్ అనుమతులు ఇవ్వటం, ఆందోళనలు జరగటం, ఈ ఈవెంట్ జరిగే హోటల్స్ వద్ద ఆందోళనకారులు పెద్ద ఎత్తున నిరసనలు చేయటం శరం మామూలే అన్నట్లు మారింది వ్యవహారం. గతేడాది ఈ వేడుకలో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. డ్రగ్స్ ఓవర్డోస్ అవ్వడం వల్లే అతను చనిపోయాడని ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం కావాలని హైదరాబాద్లో డ్రగ్స్ కల్చర్ని ప్రోత్సహిస్తుందని ఆందోళన చేశారు.
ఇక ఇప్పుడు ప్రభుత్వం మారింది. సన్బర్న్కి వ్యతిరేకంగా పోరాడిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంది. కానీ సన్బర్న్ నిర్వాహకులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా సన్బర్న్ వేడుకలకు సిద్ధం చేస్తుంది. ఇక ఈ వేడుకను మాధాపూర్లో నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తుండగా బుక్ మై షో ద్వారా టిక్కెట్ల విక్రయం జరుగుతున్నాయి. దీంతో ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. అసలు ఈ ఈవెంట్కు పర్మిషన్ ఎవరిచ్చారంటూ ఫైర్ అయ్యారు. సన్బర్న్కు ఎవరు అనుమతులిచ్చారని సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతిని ప్రశ్నించారు. ఇక దీనికి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని సిపి సమాధానం చెప్పడంతో పర్మిషన్ లేకుండా ఆన్లైన్లో టికెట్స్ ఎలా అమ్ముతున్నారని సీఎం క్వశ్చన్ చేశారు. బుక్ మై షోలో హైదరాబాద్లోని సన్బర్న్ ఈవెంట్కు టికెట్ల ధర 2299 ఆ పైన ఉన్నాయి. ఇక బుక్ మై షోలో విక్రయాలు కూడా మొదలయ్యాయి. డీజేలు, సౌండ్ అవతార్, డీజే ఏబియన్లు వస్తున్నారని కూడా వెబ్సైట్లో రాశారు. ఇటువంటి వేడుకలలో 18 ఏళ్లకు పైబడిన వారికి మాత్రమే ప్రవేశం ఉంటుందని, 21 ఏళ్లకు పైబడిన వారికి మాత్రం మద్యం ఇస్తామని చెప్పారు. కానీ ఆన్లైన్లో టికెట్స్ ఉండడం వల్ల వయసుతో సంబంధం లేకుండా మైనర్లు కూడా ఈవెంట్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇక సీఎం సన్బర్న్ ఈవెంట్స్ పై సీరియస్ కావడంతో ఆన్లైన్లో బుక్ మై షో టికెట్ల అమ్మకాన్ని ఆపేసింది. ఇక సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన మాధాపూర్ పోలీసులు సన్బర్న్ ఈవెంట్ నిర్వాహకుడు సుమంత్ పై కేసు నమోదు చేయడంతో సహా బుక్ మై షో ఎండీ నోడల్ అధికారికి నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం బుక్ మై షో సైట్లో విశాఖ వేదికగా సన్బర్న్ న్యూ ఇయర్ వేడుకకు సంబంధించిన సమాచారమే కనిపిస్తుంది. ఇక వేడుకల పేరిట మందు, చిందు, మత్తుతో పాటు విచ్చలవిడిగా శృంగారం చేసే ఇటువంటి ఈవెంట్ ని రద్దు చేసేలా చర్యలు తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు న్యూ ఇయర్ పేరిట వేడుకలు నిర్వహించే ప్రతి ఒక్కరూ పర్మిషన్ తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. ఇక హద్దు మీరితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి అవినాష్ మహంతి హెచ్చరించారు. ఇక న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించేవారు ఎవరైనా సరే పోలీసుల అనుమతి తీసుకోవాల్సిందేనని గట్టిగానే చెప్పారు. అనుమతి లేకుండా టికెట్లను విక్రయిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.